ఒక్కోసారి మన జీవితంలో ఎదురయ్యే ఒకే ఒక్క ఓటమి మన కలలన్నింటినీ కూల్చేస్తుందేమో అనిపిస్తుంది కదా. కాని అదే ఓటమిని ఒక అద్భుతమైన గెలుపుగా ఎలా మార్చుకోవచ్చో చెప్పే ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఇది. పదండి ఆ కథలోకి వెళ్దాం. అసలు ఒక మనిషి విజయాన్ని నిర్ణయించేది తను చదివిన సంస్థ లేక తనలోని పట్టుదల? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఒక యువకుడి జీవితంలోనే దొరుకుతుంది. అతనెదుర్కొన్న ఒక సవాలు అతని భవిష్యత్తుని ఎలా మలుపు తిప్పిందో చూద్దాం. సరే, మన కథ మొదలయ్యేది మైసూర్లో. అక్కడో అబ్బాయి ఉండేవాడు. చూట్టానికి పొట్టిగా ఉన్నా బుర్ర మాత్రం చాలా షార్ప్. తన క్లాస్లోనే అందరికంటే తెలివైనవాడు. అతని పేరే నారాయణమూర్తి. అతని తెలివితేటలు ఎంతలా ఉండేవంటే తనకంటే సీనియర్లు కూడా వాళ్లకున్న సైన్స్ డౌట్స్ క్లియర్ చేసుకోటానికి ఇతని దగ్గరికే వచ్చేవారన్నమాట. ఫిజిక్స్, మ్యాథ్స్ గురించి మాట్లాడితే చాలు అతని కళ్లల్లో ఒక మెరుపు కనిపించేది. ఏ థియరీ అయినా సరే కాంతి వేగం కన్నా ఫాస్ట్గా అర్థం చేసుకునేవాడు. మూర్తిది ఒక పేద కుటుంబం, కాని చదువుకున్న కుటుంబం. వాళ్ల నాన్నగారు ఒక హైస్కూల్ టీచర్. ఇక ఆ రోజుల్లో ప్రతి తెలివైన స్టూడెంట్లాగే మూర్తికి కూడా ఒక పెద్ద కల ఉండేది. ఆ కల ఏంటంటే ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఐఐటీలో సీట్ సంపాదించడం. అప్పట్లో అయినా ఇప్పుడు అయినా ఇండియాలో ఏ బ్రైట్ స్టూడెంట్కైనా ఐఐటీనే కదా అల్టిమేట్ గోల్. అప్పట్లో ఇప్పట్లా కోచింగ్ సెంటర్లు, స్పెషల్ పుస్తకాలు ఏవీ లేవు. మూర్తి, అతని స్నేహితులంతా చాముండికొండల దగ్గరున్న ఒక రాతి మండపం కింద కూర్చుని ప్రిపేర్ అయ్యేవారు. వాళ్లందరికీ మూర్తే గైడ్. ఎంత కష్టమైన ప్రాబ్లమైనా ఒక చిన్న సిగ్గుతో కూడిన నవ్వుతో చిటికలో సాల్వ్ చేసేసేవాడు. చాలాసార్లు ఒంటరిగా కూర్చుని ఐఐటీలో చదువుతున్నట్టు కలలు కంటూ ఉండేవాడు. ఇక అందరూ ఎదురుచూస్తున్న రిజల్ట్స్ రోజు రానే వచ్చిందే. ఆ క్షణం ఒక అద్భుతమైన విజయం. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. వెంటనే బూడిదలో పోసిన పన్నీరైపోయింది. ఎందుకంటే తను అనుకున్నట్టే జరిగింది. ఆ కష్టమైన ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్తో పాస్ అయ్యాడు. ఇక అతని ఆనందానికి అవధుల్లేవు. ఆ సంతోషంతో ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ల నాన్నగారికి చెప్పాడు. కాని ఆయన గొంతులో సంతోషం లేదు, ఒక రకమైన బరువు. ఆయనన్నారు, నాయనా, ఐఐటీలో నీ చదువుకి అయ్యే ఖర్చు నేను భరించలేను. నువ్విక్కడే మైసూర్లోనే ఉండి చదువుకు. ఆలోచించండి, ఆయన ఒక్కడే సంపాదించే వ్యక్తి. ఆయన జీతంతోనే 5 ఆడపిల్లలకి పెళ్లిళ్లు చెయ్యాలి, ఇంకా 3 కొడుకుల్ని చదివించాలి. అలాంటి పరిస్థితుల్లో ఐఐటీ ఖర్చులు భరించడమనేది అసాధ్యమైన మాట. అంతే, ఆ మాట వినగానే ఆ కుర్రాడి గుండె పగిలిపోయింది. కళ్ళెదురుగా చేతికి అందినట్టే అందిన తన కల, తన చిరకాల ఆశ పేదరికం వల్ల బూడిదిలో కలిసిపోయింది. ఆ క్షణం అతని ప్రపంచమే తలకిందులైనట్టు అనిపించింది. అయినా సరే మూర్తి వాదించలేదు, కనీసం కంప్లైంట్ కూడా చెయ్యలేదు. తన నిశ్శబ్ద స్వభావం అలాంటిది. ఆ తీవ్రమైన బాధనంతా తనులోనే దాచేసుకున్నాడు. ఇక్కడే మనం అతని పర్సనాలిటీ గురించి మాట్లాడుకోవాలి. మూర్తి ఒక ఇంట్రోవర్ట్. ఇంట్రోవర్ట్ అంటే తెలుసు కదా, తన ఫీలింగ్స్ని బయటకెక్కువగా చూపించని వ్యక్తి. లోపల గుండె రగిలిపోతున్నా బయటికి మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వలేదు. రోజులు గడిచాయ. ఆ రోజు రానే వచ్చింది. అతని స్నేహితులంతా ఐఐటీ మద్రాస్కి బయలుదేరుతున్నారు. ఎవరికైతే తను సహాయం చేశాడో వాళ్లందరికీ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మూర్తి మైసూర్ రైల్వే స్టేషన్కి వెళ్లాడు. అక్కడ తని స్నేహితులంతా ఒక్కటే ఉత్సాహం. అచ్చం పక్షుల కిలకిల రావాల్లా వాళ్ల కొత్త హాస్టల్స్ గురించి, కొత్త కోర్సుల గురించి ఎంతో ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. కాని మూర్తి మాత్రం నిశ్శబ్దంగా వాళ్ల ఆనందంలో పాలు పంచుకోకుండా ఒంటరిగా నిలబడి ఉన్నాడు. అది జూన్ 1962. అప్పుడే వర్షాకాలం మొదలవుతోంది. రైలు నెమ్మదిగా కదలడం మొదలుపెట్టింది. అప్పుడే చిరుజల్లు కూడా మొదలైంది. రైలు కళ్లముందు నుంచి వెళ్ళిపోయింది, దూరంగా కనుమరుగైపోయింది. అయినా సరే మూర్తి మాత్రం ఆ ప్లాట్ఫామ్ మీద కదలకుండా మెదలకుండా అలానే నిలబడిపోయాడు. ఆ క్షణంలో అతని మనసులో కోపం లేదు, అసూయలేదు, కేవలం ఒక దృఢ సంకల్పం. తనలో తానే ఒక నిశ్శబ్ద ప్రమాణం చేసుకున్నాడు. విజయాన్ని నిర్ణయించేది సంస్థ కాదు, అంతిమంగా కష్టపడి మన జీవితాన్ని మార్చుకోగలిగేది మనం, కేవలం మనం మాత్రమే. అతనికి తెలియకుండానే ఆ రోజు భగవద్గీతలోని ఒక గొప్ప సత్యాన్నే తన జీవిత సూత్రంగా మార్చుకున్నాడు. అదేంటంటే, మనకి అత్యంత మంచి స్నేహితుడు మనమే, మనకి అత్యంత చెడ్డ శత్రువు కూడా మనమే
గెలుపోటముల శక్తి మనలోనే ఉంటుంది. సరే, ఆ స్టేషన్లో తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఒక నైతిక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించిందో, ఒక సంకల్ప విజయాన్ని ఎలా సాధించిందో ఇప్పుడు చూద్దాం. ఆ రోజునుంచి మూర్తి వెనుతిరిగి చూడలేదు. తన వ్యక్తిగత సౌకర్యాల గురించి ఆలోచించలేదు. కేవలం కఠోర శ్రమ. తన కెరీర్ని కేవలం ప్రతిభ, బలమైన నైతిక విలువల మీదే నిర్మించుకున్నాడు. కులం కాని, రాజకీయ పలుకుబడి కాని ఎప్పుడూ ఎక్కడా ఉపయోగించలేదు. తను సంపాదించిన సంపదని నలుగురుతో పంచుకోవాలని నమ్మాడు. ఆయనే ఇన్ఫోసిస్ని స్థాపించి భారతదేశ సాఫ్ట్వేర్ పరిశ్రమకే మార్గదర్శకుడిగా నిలిచారు. ఒక సాధారణ స్కూల్ టీచర్ కొడుక్కూడా చట్టబద్ధంగా, నైతికంగా అపారమైన సంపద సృష్టించగలడని ప్రపంచానికి నిరూపించారు. ఇండియాలో ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవానికి నాంది పలికారు. ఈరోజు మనం నాగవర రామారావు నారాయణమూర్తిని ఒక ఐకాన్గా చూస్తున్నాం. ఆయన సాధించిన విజయాల కోసం మాత్రమే కాదు, ఆ విజయాన్ని ఆయన ఏ మార్గంలో సాధించారో ఆ వారసత్వం కోసం కూడా. ఆయన సరళతకు, రాజీపడని నాణ్యతకు, న్యాయానికి ఒక నిలువుటద్దంలా నిలిచారు. అన్నింటికంటే ముఖ్యంగా తనలాంటి విలువనే నమ్మే వ్యక్తులతో ఒక గొప్ప బృందాన్ని నిర్మించారు. ఇక చివరిగా ఆయన జీవితాన్ని, ఆయన కంపెనీని నడిపించిన ఒకే ఒక నినాదం: మేధస్సుతో శక్తివంతం, విలువలతో నడిపించబడింది. ఇది కేవలం ఒక నినాదం కాదు, ఒక జీవిత సత్యం. మనందరికీ గుర్తుచేసేదేంటంటే, నిజమైన విజయాన్ని మనం చదివిన సంస్థలు నిర్ణయించవు. మనలోని పట్టుదల, మన కఠోర శ్రమ, మనం నమ్మిన విలువలు, అవే మన అసలైన గెలుపుని నిర్దేశిస్తాయి.